రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా పూనకాలు తెప్పించే వార్త. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నారు. కల్కి 2898 AD వంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఫౌజీ కూడా ఒకటి. హను రాఘవపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని మొదటి పాట విడుదలకు చిత్ర బృందం రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపుడి అంటేనే ఒక క్లాసిక్ లవ్ స్టోరీని కట్టినట్లుగా చూపించడంలో సిద్ధాస్తుడు. ఆయన గత చిత్రం సీతారామం మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్ ను ఫౌజీతో రిపీట్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి కూడా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని తొలి పాటను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇది ఒక మెలోడీ సాంగ్ అని, ప్రభాస్ వింటేజ్ లుక్ కు తగ్గట్టుగా అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను అలరించడమే కాకుండా చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫౌజీ సినిమా కేవలం ఒక యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, ఇది 1940ల నాటి నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ దేశభక్తి మరియు ప్రేమ మేళవింపులతో ఈ కథ ఉండబోతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 75% చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో ఇమాన్వి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ ఈ సినిమాకు ప్లస్ కాబోతోంది. ఫౌజీ సినిమా ద్వారా ప్రభాస్ తనలోని యాక్షన్ కోణాన్నే కాకుండా సున్నితమైన నటనను కూడా ప్రదర్శించబోతున్నాడు దర్శకుడు హను రాఘవపుడి. 1940ల కాలం నాటి సెటప్ కావడంతో ప్రభాస్ లుక్ ఈ సినిమాలో చాలా కొత్తగా మరియు స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ విడుదలైన తరువాత సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.